టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేర్లు మరోసారి వార్తలు నిలిచింది. ఐపీఎల్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల ఆటగాడికి ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం దక్కకపోవడంపై చర్చ ఆగడం లేదు. ఐలాండ్ సిరీస్ లో అవకాశం వస్తుందని అంతా భావించిన 2 మ్యాచ్ల్లోనూ వైభవ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ తొలి మ్యాచ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇదే సమయంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ కు మరింత ఆలస్యం చేయడం సరైన నిర్ణయం కాదని, వరుసగా బెంచ్ పైన కూర్చోపెడితే ఆ యువ ఆటగాడిపై మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుందని కూడా హెచ్చరించారు. ఇప్పటికే దేశమంతా అతడి అరంగేట్రం కోసం ఎదురు చూస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాన్ని మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకూడదని అభిప్రాయపడ్డారు. ఐలాండ్ సిరీస్ లోని అవకాశం ఇచ్చి ఉంటే అంతర్జాతీయ క్రికెట్ కు అలవాటు పడేందుకు మంచి వేదిక అయ్యేదని కూడా గవాస్కర్ చెప్పడం గమనార్హం. వైభవ్ సూర్యవంశీ విషయంలో క్రికెట్ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు గవాస్కర్ యువ ఆటగాడికి వీలైనంత త్వరగా అవకాశం ఇవ్వాలని సూచిస్తూ ఉంటే, మరోవైపు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఓపిక అవసరమని చెప్తూ ఉన్నారు. జట్టులో స్థానం దక్కే వరకు బెంచ్ పై ఉండడం, డ్రింక్స్ తీసుకెళ్లడం అవమానం కాదని, అదే ఒక యువ ఆటగాడికి నేర్చుకునే ప్రక్రియలో భాగమని అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే గవాస్కర్ మాత్రం ఈ అంశాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ఒకసారి ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేసిన తర్వాత వరుసగా అవకాశాలు ఇవ్వకుండా బెంచ్ పైనే ఉంచితే ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అనే ఆలోచన అతడిపై అదనపు ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో చూపించిన దూకుడు, భయం లేని బ్యాటింగ్ ను అంతర్జాతీయ స్థాయిలో కూడా పరీక్షించే సమయం వచ్చిందని, యువ ప్రతిభను ఎక్కువ కాలం నిరీక్షింప చేయడం జట్టుకే మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ లో వైభవ్ కు అవకాశం రాకపోగా మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. దీంతో అరంగేట్రం కోసం అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడు చర్చ మొత్తం ఒక్కటే, ఇంగ్లాండ్ సిరీస్ మాత్రమే కాదు, రానున్న మ్యాచ్ల్లో అయినా వైభవ్ కు అవకాశం ఇవ్వాల్సిందే అని మాజీ క్రికెటర్స్, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ వర్షానికి రద్దయినా సిరీస్ ఇంకా మిగిలే ఉంది. అంతేకాదు, భారత్ కు ముందున్న సిరీసుల్లో కూడా ఈ యువ సంచలనాన్ని జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. ఐపీఎల్ లో ప్రపంచ స్థాయి బౌలర్లనే ధాటిగా ఎదుర్కొన్న వైభవ్ ఇప్పుడు భారత జెర్సీలో అదే ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇంకా అవకాశాన్ని వాయిదా వేస్తే అతడిపై అంచనాలు, ఒత్తిడి రెండూ మరింత పెరిగే ప్రమాదం ఉందని గవాస్కర్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఎప్పుడు, ఇంగ్లాండ్ సిరీస్ లోనా లేక ఆ తర్వాత జరిగే భారత మ్యాచ్ల్లోనా అన్నదే ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది.